1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఎలియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో కోయంబత్తూరులో జరిగిన ఐజీ రమ్య గురించి అందరికీ తెలిసిందే. అంటే దీన్ని మనం అసలు ఎందుకు ఇలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది అందరూ తెలుసుకోవాల్సిందే. పోలీసులు అయితే నవ్వకూడదా, లేకపోతే ఎవరు నవ్వకూడదా అంటే నవ్వకూడదు. సిచ్యువేషన్ బట్టి ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఏడవాలి అనేది తెలియకపోతే మనలో మానవత్వం నశించినట్లే కదా. సో దీని గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఐజీ రమ్య, నిజంగా ఆ వీడియో మీరు ఎన్నిసార్లు చూసినా కూడా అన్నిసార్లు చిరాకు కోపం వస్తుంది. అవునండి. మీ క్యాడర్ ని పక్కన పెడితే ఒక ఆడవాళ్ళుగా, మనం ఒక సాటి ఆడదానిగా, ఒక తల్లి బిడ్డను అన్యాయంగా పోగొట్టుకుంటే అంతగా ఎందుకు అది నువ్వు ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వకపోయినా అమ్మా, వన్స్ నీ దగ్గర అందరు ఉన్నారు, మీడియా అంతా ఉంది, నువ్వు ఎక్కడికి వచ్చినట్లు? మనం ఒక చావింటికి వెళ్ళి నవ్వితే ఎట్లుంటదమ్మా? అంతే కదా. ఇప్పుడు అక్కడ అంత భయంకరమైన ఘటన జరిగిన చోట మీరు ఇలా నవ్వడం అసలు కరెక్ట్ కాదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు? వీళ్ళను సమర్థించే బ్యాచ్ కొంతమంది ఉంటారు. నవ్వకూడదా అంటే ఇలాగే ఉండాలా? ఎందుకు నవ్వుతారు? నవ్వకూడదు అని చెప్పట్లేదండి రాధ గారు. ఇక్కడ రాసే కమెంట్స్ రాసేవాళ్ళు నవ్వకూడదా అని అడుగుతారు. నవ్వకూడదు, కానీ ఎప్పుడు నవ్వాలి, ఏ సందర్భము, మనం వచ్చిన సందర్భం ఏంటి, అక్కడ జరిగిన ట్రాజడీ ఏంటి అనేది ఇంపార్టెంట్ కదండి. నవ్వకూడదా? పోలీసు వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఎస్, ప్రతి ఒక్కరికి ప్రైవేట్ లైఫ్ ఉంటుందండి. మీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ సమయము సందర్భాన్ని బట్టి కదా మనం బిహేవ్ చేస్తాం. మీ ముగ్గురు ఆఫీసర్స్ చాలా మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ముగ్గురు ఒక రూమ్ లో కూర్చొని చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. చక్కగా మీరు ఒకరినొకరు షేర్ చేసుకోండి. ఒక ఆయన ఫోన్ చూసుకుంటారు, ఒక ఆవిడేమో గోర్లు గిల్లుకుంటది, ఒక ఆయనేమో ఇంకో చూసింది చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు ఆ ముగ్గురులో. సో అదేంటంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, దట్టు ఆ సమయం, ఆ సందర్భం ఏంటంటే ఒక ముక్కు పచ్చలాలని ఒక అమ్మాయిని, ఒక 10 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్లి ఇంకా చేరాని ఘోరం చేసి చంపేశారు. అది ఎట్లాంటి సందర్భం అంటే మీరు ఎస్, పోలీసులను ఒకవైపు మనం అభినందించాల్సింది ఏంటంటే పట్టుకున్నారు వాళ్ళని కదా, ఎవరైతే ఈ అకృత్యం చేశారో వాళ్ళని పట్టుకున్నారు. ఎస్, ఆ సందర్భంలో నవ్వారా? అది కాదు కదా, మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. అంత పగలబడి అసలు అంటే ఏదో ఒక కామెడీ సీన్ చూసినట్టు, ఏదో ఒక బ్రహ్మానందం గారి సినిమా చూసినట్టు, లేకపోతే ఒక పెళ్లి సందర్భానికి వచ్చినట్టుగా, లేకపోతే నీ ప్రియ నేస్తాలందరూ కలిసేసి అదే మీ చిన్నప్పటి సంగతులన్నీ కదా అలా చేయడం అనేది చాలా తప్పండి. సో ప్రతి దానికి రాధ గారు ఒక సమయము, ఒక సందర్భము అని. ఎస్, మనం పెళ్లికి వెళ్తాం, చక్కగా అందరు జాలీ మూమెంట్ లో ఉంటారు, అందరము చాలా ఇది. ఎవరో వచ్చి మధ్యలో ఏడుస్తూ కూర్చుంటే ఏ నీకు బుద్ధి లేదా, అందరూ శుభమాని పెళ్లి చేసుకుంటుంటే ఏడుస్తావేంటి అని అంటారు. అట్లాగే ఒకరు బాగలేనప్పుడు, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మన డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కదా. పరామర్శకు వెళ్తాం, వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామంటే అంటే నిజంగా ఎదుటి వాళ్ళు వాళ్ళు బాధపడతారు, నేనెందుకు బాధపడాలి? ఎస్, నువ్వు వెళ్ళే సందర్భం ఏంటంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నావు కాబట్టి ప్రతి దానికి అంటారు కదా, సమయము సందర్భము చూసుకొని మనం మాట్లాడాలి, మనం ప్రవర్తించాలి, మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలాగే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటండి, మీరు ఏం చేసినా కూడా కెమెరాస్ ఆన్లో ఉంటాయి. ఏం చేసినా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. రోడ్డు మీద ఏదన్నా జరిగితే, ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన వాడిని తీసుకెళ్లి అంబులెన్స్లో తీసుకెళ్ళట్లేదండి, హాస్పిటల్కి ఫోన్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు? దాన్ని వీడియో తీసేసి ఇన్స్టాగ్రామ్లలో వాళ్ళ దాంట్లో వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. సో మనం చేసే ప్రతి చర్య సోషల్ మీడియాలో పెడుతున్నారు, కెమెరాలకు చిక్కుతామన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చూడంగానే, అంటే పోలీసు వాళ్ళు అనగానే మనకు ఒక రకమైన జంక్ వస్తుందండి కదా. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు.
దట్టు మీరు అలాంటి సందర్భం ఏంటండి, నవ్వకూడని సందర్భం కదా! అది కదా. అవును. మీరు సరే మీరు ఏమన్నా, చాలా మంది నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసాను, వాళ్ళకు ఏం రైట్ లేదా, వాళ్ళకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉండదా, వాళ్ళు ఎందుకు నవ్వకూడదు అంటే, దీని గురించే వాళ్ళు నవ్వుకుంటున్నారని మీకేం తెలుసు అంటే, మాకు తెలియదండి, మేమేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ల దగ్గరికి వెళ్ళి చూడలేదు, పక్కన కూర్చోదు. కానీ ప్రెస్ మీట్ దేనికి పెట్టారండి, ఇది జరిగింది కాబట్టి ఇదిగో దీనికోసం మేము మాట్లాడడానికి పెడుతున్నాం అన్నప్పుడు అందరూ చాలా, పోలీసు వాళ్ళు ఏం సందేశం ఇస్తారో, అంతే ఇది కదా! జరగకుండా అవును. మేము ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నామో, హ్మ్. మీరు కూడా ఎలాంటి జాగ్రత్తలు ఉండాలో అనేసి ఫస్ట్ పిల్లని కోల్పోయిన ఫ్యామిలీకి ఒక సింపతి చెప్పి, ఏది ఏమైనా మేము పోలీసులం ఎప్పుడు మీకు అండగా ఉంటాం అని అలాగనే మాట్లాడాల్సింది. అలాంటిది మీరు ఇలా నవ్వేస్తే మరి పోలీసులు మా మిగతా వాళ్ళకి ఏం భయం ఏం ఉంటుంది భయం చెప్పండి. ఉంటుందమ్మా? నిజంగా. దాని సీరియస్నెస్ ఏముంది? సో అది అంటే నిజంగా ఆయన సీఎం గారు ముగ్గురిని మంచి నిర్ణయం సస్పెండ్ తీసుకుని, చేసేసి సస్పెన్షన్ అంటే రాజుగారు, సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్ అండి. సస్పెన్షన్ అంటే ఏంటంటే, ఉన్న చోటు నుంచి ఇంకొక చోటుకి బదిలీ చేస్తున్నారు అంతే. అంతేగాని వాళ్ళకి వెంటనే ఇమీడియట్ గా పోస్టింగ్స్ కూడా ఇచ్చారండి. సో ఇచ్చేసారా? అంతే. సస్పెన్షన్ అంటే ఏంటంటే, మీరు ఉన్న ఉద్యోగం నుంచి పర్మనెంట్ గా తీసేయాలి. తీసేయాలి. అలా తీసేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు చార్జర్ షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. ఏ సందర్భంలో మీరు నవ్వారు, ఎందుకు మీరు షో కాజ్ అంటే, మీరు ఈ కాజ్ ఏంటి కాబట్టి మీరు ఈ కాజ్ మాకు చూపించండి అనేది షో కాజ్ నోటీస్ ఇస్తారు. తర్వాత చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటది, ఓకే. ఇవన్నీ తర్వాత వాళ్ళు ఊస్ చేస్తారు. కానీ సీఎం గారే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే మనకు అనుకున్నట్టుగా కొంతమంది దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు తక్కువ, దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువ. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళను మాత్రము అంటే ఊస్ చేసిన జాబ్ లెవెల్ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడిని తీసేశారండి, వాళ్ళకి ఎక్కడో పోస్టింగ్స్ వేసారు. దట్ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్. అలా కాదు కదా, అసలు వాళ్ళకి ఎక్కడ జాబ్ లేకుండా చేయాలి అంటే అప్పుడు కదా బాధ్యత అదే అనేది అప్పుడే తెలుస్తది. భయము ఉంటది మిగతా పక్కన వాళ్ళకి కూడా. వాళ్ళందరికీ, వాళ్ళే ఆ. కాదండి, ఎవరైనా సరే అవును. మనం ఎవరైనా. పబ్లిక్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సమయము, సందర్భము, మనం దేని గురించి మాట్లాడుతున్నాము అనేది ఉంటది. మీరు అలా సంతోషంగా ముగ్గురు పగలబడి నవ్వుతూ ఉంటే, ఆ కూతురును పోగొట్టుకున్న ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధగా ఉంటది కదా. నిజం. చాలా బాధపడతారు కదా. కూతురు పోయింది, 10 సంవత్సరాల అవును. అమ్మాయి పోయింది కాబట్టి ప్రతి దానికి అంటారు కదా, ఒక సమయం, ఒక అవును. సందర్భం, మన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా మాట్లాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఎందుకు ప్రతి ఒక్కరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే, బికాజ్ వాళ్ళ ఒక పోలీస్ అఫీషియల్స్, Correct. హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు. అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా చాలా సీరియస్ గా ఉండి, దాని తర్వాత అసలు ఒక ప్రెస్ అతను వచ్చి ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా ఆవిడ అప్పుడు ఆవిడ నవ్వుతూనే చెప్తుంది. కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఆవిడ. ఏముంది అక్కడ, నువ్వు అంతగా నవ్వడానికి అసలు ఏముంది? పోనీ అంటే ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాము, మీకేం సీరియస్నెస్ లేదా, లేదా? లేదా ఒక అమ్మాయిని అంత దారుణంగా హింసించి చంపేశారు అంటే మీకెందుకు బాధ్యత లేదా? ఎస్, వాళ్ళని పట్టుకున్నారు కరెక్టే. కానీ ఇప్పుడు మీరు చేసిన కృషి అంతా, మీరు ఈ పని చేసినందుకు ఇప్పుడు దాన్ని ఎవరంటున్నారు, పట్టుకున్నారు బేష్ అని అనట్లేదండి. అవును. మీరు ఇలా నవ్వడం తప్ప కాదా? అంటే మా మనోభావాలన్నీ మాకు దెబ్బతింటాయి కదా, మేము ఎంత బాధపడతాం. ఎవరికైనా కదా? చూస్తేనే చాలా విరక్తి ఇప్పుడు కలిగేలా ఉంది అమ్మా. వాళ్ళ మీద విసుగు, హయ్యర్ కోపం. అఫీషియల్స్ ఒక ప్రెస్ మీటింగ్ పెడుతున్నారంటే ప్రతి ఉమ్. ఒక్కరు అలర్ట్ అయి ఉంటారు. ఏం చెప్తారో, ఎలా పట్టుకున్నారో, సో మన ప్రజలందరికి ఎంత సందేశం ఇస్తారో, మనం అందరం ఎలా అలర్ట్ అవ్వాలో, లేకపోతే ఇంకా దీనికోసమని ఏదైనా వింగ్ ఓపెన్ చేస్తున్నారా, సో ఇవన్నీ వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారని మనం అందరము వెయిట్ చేస్తున్న సందర్భంలో మీరు అలా నవ్వుతే మీ మీద గౌరవాన్ని మీరే పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక చోట అంటే మరి ముఖ్యంగా ఇలాంటి మీటింగ్స్ లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా వాళ్ళే కాదు, జాగ్రత్తగా ఎవరైనా సరే. ఇవి చాలా మనం- సున్నితమైన విషయాలు కదా? అది ఆ. నిజంగా ఒక తల్లి తండ్రికి కడుపుకోత అలాంటి చోట నేను నవ్వుకోవడం అనేది ఇది అంతే correct కదా. కాదు. ఇప్పుడు ఎవరో చనిపోయారు, మనం ఆ. ఎలా చనిపోయాడండి నవ్వుకుంటూ అని పలకరిస్తారా? నవ్వుతామా? కాదు కదా. అయ్యో కాలు ఇరిగిందా, అరే భలే గాలి ఇరిగిందే అని అనం కదా అన్నాం కదా, మనము. అదే సో కదా. మన వాయిస్ లోనే తెలుస్తుంది, మన ముఖ కవళికల్లోనే తెలుస్తుంది, మన బాడీ లాంగ్వేజ్ లోనే తెలుస్తుంది. వీళ్ళు అంటే మనమేం దానికోసము కళ్ళ వెంబడి నీళ్లు అవసరం లేదు. కార్చేసి ఏడవక్కర్లేదండి. మనం మాట్లాడే దాంట్లోనే మనము ఎంత బాధపడుతున్నామో అనేది తెలియాలి. తెలియాలి. కాబట్టి ఏది ఏమైనా మనం వాళ్ళని తప్పు పట్టట్లేదండి. ఇక మీదటైనా అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారో, ఈ సందర్భమే కాదు ఏ సందర్భంలో అయినా కూడా
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో మనను 1000 కళ్ళు మనను మన అబ్జర్వ్ మీదే ఉంటాయి. చేస్తున్నాయి. Yes. 1000 కళ్ళు, 1000 కెమెరాలు, ఉమ్. 1,00,000 కెమెరాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయేమో మనకు తెలీదు. మనం చేసే ప్రతి చర్య, ప్రతి ఒక్కటి మన గురించి సోషల్ మీడియాలో Right. పెడతారు, పోస్ట్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చక్కగా చెప్పారు. Thank థ్యాంక్ you. యూ.